తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. జమిలీ ఎన్నికలు వస్తే 3 ఏళ్లు లేకుంటే కనీసం 2 ఏళ్లకు పైగా సుదీర్ఘ సమయం ఉంది. కానీ అప్పుడే రాష్ట్ర రాజకీయాల్లో సర్వేల ఫీవర్ తీవ్ర స్థాయికి చేరుకుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ప్రైవేటు సంస్థలతో చేయిస్తున్న రహస్య సర్వేలు అధికార ప్రతిపక్ష శిబిరాల్లో పెద్ద ఎత్తున గుబులు రేపుతున్నాయి. మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై వస్తున్న గ్రౌండ్ రిపోర్టులతో నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇంతకీ ఈ ముందస్తు సర్వేలో బయటపడుతున్న క్షేత్రస్థాయి వాస్తవాలు ఏంటి? పార్టీల అధిష్టానాలు ఈ నివేదికల ఆధారంగా భవిష్యత్తులో ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. సాధారణంగా ఎన్నికలకు 6 నెలలు లేదంటే ఏడాది ముందు రాజకీయ పార్టీలు సర్వేలు చేయించుకోవడం ఆనవాయితీ. కానీ ప్రస్తుత తెలంగాణ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి కనీసం 2 ఏళ్ల సమయం ఉంది. ఒకవేళ దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికల విధానం అమలైతే మరో 3 ఏళ్ల తర్వాత మాత్రమే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. అయినప్పటికీ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీలు ఇప్పటినుంచే సర్వే సంస్థలను రంగంలోకి దించాయి. జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రైవేట్ సర్వే సంస్థల ద్వారా ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వారీగా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ నాయకుల పనితీరును అంచనా వేసేందుకు అధిష్టానాలు ఈ రహస్య సర్వేలను ఒక బలమైన ఆయుధంగా వాడుకుంటున్నాయి. దీంతో గ్రౌండ్ లెవెల్లో సర్వే సంస్థల ప్రతినిధులు పర్యటిస్తున్నారన్న సమాచారమే స్థానిక నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రిపోర్ట్లు అధిష్టానానికి ఎలా వెళ్తున్నాయోనన్న ఆందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రహస్య సర్వే నివేదికల వల్ల అత్యంత ఎక్కువగా కలవరపడుతున్నది అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే. ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలు, ఇతర సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి వస్తున్న స్పందనను అంచనా వేయడానికి కాంగ్రెస్ అధిష్టానం ఈ సర్వేలను ప్రధానంగా వాడుకుంటోంది. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధుల కొరత తీవ్రంగా ఉండడంతో ప్రజల్లో సహజంగానే కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితులను స్థానిక ఎమ్మెల్యేలు ఎలా ఎదుర్కొంటున్నారు, ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు అనే విషయాలను సర్వే సంస్థలు పూసగుచ్చినట్లు అధిష్టానానికి నివేదిస్తున్నాయి. ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేల గ్రాఫ్ దారుణంగా పడిపోతుందని, కొందరు కీలక మంత్రుల పనితీరు కూడా ఆశించదగ్గ రీతిలో లేదని ఈ సర్వేలో స్పష్టమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ముందస్తు ఫీడ్బ్యాక్ రిపోర్ట్ల గురించి తెలుసుకుంటున్న అధికార పార్టీ నేతలు తమ పదవులకు ఎక్కడ ఎసరు వస్తుందోనని లోలోపల మదనపడుతున్నారు. సర్వేల వ్యవహారం రాజకీయ పార్టీలో ఒక ఆసక్తికరమైన మానసిక యుద్ధానికి దారితీస్తోంది. బయటకొస్తున్న ఈ సర్వే నివేదికల్లో నిజమెంత, అబద్ధమెంత అన్నది ఖచ్చితంగా ఎవరికీ తెలియడం లేదు. తమ పార్టీకి, నాయకత్వానికి అనుకూలంగా రాని సర్వేలను నాయకులు బహిరంగంగా కొట్టిపారేస్తున్నారు. అవి కేవలం ప్రత్యర్థులు డబ్బులిచ్చి రాయించుకున్న పెయిడ్ సర్వేలు అంటూ తీసి పారేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బహిరంగంగా అలా చెబుతున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం వారిలో ఎక్కడో ఏదో అనుమానం తొలచివేస్తూనే ఉంది. తమ ప్రభుత్వంపై ప్రజల్లో నిజంగానే అంత తీవ్రమైన అసంతృప్తి ఉందా అని అధికార పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలపై తాము చేస్తున్న పోరాటాలు ప్రజల్లోకి వెళ్లడం లేదా, తమ పార్టీకి క్షేత్రస్థాయిలో ఇంకా అనుకూలత రాలేదా అని విపక్ష బీఆర్ఎస్, బీజేపీలు సైతం డీలా పడుతున్నాయి. సర్వే ఫలితాలను పైకి తోసిపుచ్చుతున్నా లోపల మాత్రం ఆ రిపోర్ట్ల ఆధారంగానే పార్టీలు తమ తప్పులను సమీక్షించుకుంటున్నాయి. నాయకుల్లో ఈ స్థాయి ఆందోళన నెలకొనడానికి సర్వేల వెనుక ఉన్న అసలు ఉద్దేశమే ప్రధాన కారణం. భవిష్యత్తులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపునకు ఈ ముందస్తు సర్వేలనే అధిష్టానాలు ప్రామాణికంగా తీసుకోబోతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. పనితీరు బాగాలేని వారికి, ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్లిచ్చే ప్రసక్తే లేదని పార్టీ పెద్దలు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కేవలం గెలుపు గుర్రాలకే అవకాశాలివ్వాలన్న ఉద్దేశంతోనే ఇప్పటినుంచే ఫిల్టరింగ్ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గ్రహించిన ఎమ్మెల్యేలు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జీలు హైదరాబాద్ విడిచిపెట్టి తమ సొంత నియోజకవర్గాల బాట పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో మమేకమయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
అధిష్టానం చేయించే తదుపరి సర్వే నాటికైనా తమ గ్రాఫ్ను పెంచుకొని తమ పనితీరు మెరుగుపడిందని నిరూపించుకోవడానికి నాయకులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ముందస్తు సర్వేల భయం నాయకులను పరిగెత్తిస్తోంది. ఈ సర్వేల ఆధారంగా రాజకీయ పార్టీలు తమ క్షేత్రస్థాయి వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వేల ద్వారా తమ బలహీనతలను గుర్తించి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తోంది. అదే సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు కూడా గ్రౌండ్ రియాలిటీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాయి. ఏ నియోజకవర్గాల్లో తమకు పూర్తి స్థాయి సానుకూలత ఉంది, ఎక్కడెక్కడ నాయకుల మధ్య వర్గ పోరుతో అనుకూల వాతావరణం ఉందనే విషయాలను బేరీజు వేసుకుంటున్నాయి. లోపాలున్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి అదనపు ఇన్ఛార్జీలను నియమించి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నాయి. ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాలను, ఎప్పటికప్పుడు మారుతున్న ప్రజాస్పందనను ఈ సర్వేల ద్వారా పార్టీలు అత్యంత నిశితంగా గమనిస్తున్నాయి. ఏది ఏమైనా ఎన్నికలకు ఇంకా కనీసం 2 ఏళ్ల సుదీర్ఘ సమయం ఉన్నప్పటికీ ఈ ముందస్తు ప్రైవేట్ సర్వేలు మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల వేడిని అమాంతం పెంచేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రానున్న రోజుల్లో ఈ సర్వే రిపోర్టులు పార్టీలో ఇంకెన్ని ప్రకంపనలు సృష్టిస్తాయో వేచి చూడాలి.